కర్ణాటక గవర్నమెంట్ తమ రాష్ట్రంలో అన్ని బైక్ ట్యాక్సీలను బ్యాన్ చేసింది. అంటే ర్యాపిడో, ఓలా, ఊబర్ యాప్స్ ద్వారా బైక్ ట్యాక్సీ బుకింగ్ చేసుకోవడాన్ని బ్యాన్ చేసింది. కర్ణాటక గవర్నమెంట్ ఇలా చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. అయితే అసలు ఈ బైక్ ప్లాట్ఫామ్స్ ఏం చేశాయి, అసలు గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆ బలమైన కారణం ఏంటి, ఈ బ్యాన్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుందా లేదా కొంతకాలానికే పరిమితం అవుతుందా, ఇలా ఈ విషయాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే మా ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అసలు ఈ బైక్ టాక్సీ ప్లాట్ఫామ్స్ ఏం చేశాయి, అసలు గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆ బలమైన కారణం ఏంటో చూద్దాం. అయితే ఫస్ట్ జనరల్ గా మనలో ఎవరన్నా సరే ఓలా, ర్యాపిడో లేదా ఊబర్ ప్లాట్ఫామ్స్ ద్వారా బైక్ టాక్సీ జాబ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కావాల్సిందల్లా ఒక బైక్ ఉంటే చాలు. అయితే మనం అందరం వాడేవి ప్రైవేట్ బైక్స్, అంటే అవి మన పర్సనల్ యూజ్ కోసం మాత్రమే వాడతాం. అందుకనే మన బైక్స్ కి వైట్ నెంబర్ ప్లేట్ మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడే అసలైన సమస్య ఎదురవ్వింది. అదేంటంటే ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ఏ కమర్షియల్ వెహికల్ అన్నా సరే ఎల్లో నెంబర్ ప్లేట్ ని మాత్రమే పెట్టుకుని ఆ వెహికల్ ని యూజ్ చేయాలి. అయితే ఇక్కడ కమర్షియల్ వెహికల్ అంటే ఆటో, బస్సెస్, ట్రక్స్, కార్ టాక్సీస్ ఇలా పబ్లిక్ సర్వీస్ సెక్టర్ లోకి వచ్చేవి. అయితే దీన్నే కర్ణాటక గవర్నమెంట్ అబ్జర్వ్ చేసి కర్ణాటక హైకోర్టులో ఏప్రిల్ 2025 లో పిటిషన్ వేసింది. అయితే అప్పుడు కర్ణాటక హైకోర్టు ఆ ప్లాట్ఫామ్స్ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి, మీరు ప్రాపర్ రూల్స్ అన్నా ఫాలో అవ్వండి, లేదా దాన్ని పూర్తిగా ఆపేసి సెట్ డౌన్ చేయండి అని చెప్పి జూన్ 16, 2025 దాకా ఒక డెడ్ లైన్ ని ఇచ్చింది. అయితే ఆ ఇచ్చిన డెడ్ లైన్ కూడా పూర్తవ్వింది. అయితే అప్పటి నుంచి ఆ సర్వీసెస్ అన్ని బ్యాన్ అవ్వాయి. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అనే ట్యాగ్ మనకి ఊరికే ఇవ్వరు, ఎందుకంటే ఇక్కడ ఒక లూప్ హోల్ ని కనిపెట్టి బైక్ టాక్సీ కాస్త బైక్ పార్సిల్ కింద మార్చారు. అంటే మీరు ఆ ప్లాట్ఫామ్స్ లో బైక్ పార్సిల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకుంటే దానికి ఇండైరెక్ట్ గా మీనింగ్ బైక్ టాక్సీ అని. అయితే ఈ లూప్ హోల్ ని కనిపెట్టి మళ్ళీ ఆ ప్లాట్ఫామ్స్ అన్ని ఈ సర్వీసెస్ ని కంటిన్యూ చేశాయి. కానీ ఇలా బైక్ పార్సిల్ అయినా సరే అది కమర్షియల్ వెహికల్ లోకే వస్తుంది కాబట్టి వాటికి కూడా ఎల్లో నెంబర్ ప్లేట్ ఉండాలి. సో గవర్నమెంట్ కి ఈ విషయం తెలిసిన మొదటి రోజే 100కు పైగా బైక్స్ ని సీజ్ చేసి వాళ్ళకి 5000 ఫైన్ కూడా వేసింది. అయితే ఇక్కడ ఈ ఎల్లో నెంబర్ ప్లేట్ ఉండడం వల్ల గవర్నమెంట్ కి ఏం లాభం ఉంటుంది అనుకోవచ్చు. ఏ కమర్షియల్ వెహికల్ అయినా సరే ఎల్లో నెంబర్ ప్లేట్ ని పెట్టుకొని తిరగాలి అంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. సో ఇది ఒక మెయిన్ రీజన్ అని భావించవచ్చు. అయితే మరి ఈ బ్యాన్ ఇలా కంటిన్యూ అవుతుందా అంటే కర్ణాటక హైకోర్టు కర్ణాటక గవర్నమెంట్ ని అడిగింది. అదేంటంటే మీకు ప్రాపర్ రూల్స్ పాటిస్తూ బైక్ టాక్సీని నడిపితే పర్లేదా, లేదా మొత్తానికి ఈ బైక్ టాక్సీని బ్యాన్ చేయాలా అని. అయితే ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవడానికి కర్ణాటక గవర్నమెంట్ కర్ణాటక హైకోర్టు ని జూన్ 24 వరకు టైం అడిగింది. సో జూన్ 24 వరకు ఈ బైక్ టాక్సీ బ్యాన్ అయితే ఉంటుంది. ఆ రోజు కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బట్టి ఈ బ్యాన్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. అయితే దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే విషయం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.